హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని పురాతన కాలంలో అయితే మీకు చూసాను కూర్చొని. అది ఏదో కాదు, కనపర్తి మ్యూజియం అనమాట. ఇది ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. కనపర్తి అని గూగుల్లో కొట్టాలి, మీకు వస్తుంది. ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే విజిట్ చేస్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు అయితే దీనికి పెట్టుకున్నారనమాట, టంగుటూరి ప్రకాశం మ్యూజియం అని. ఆ తర్వాత మళ్ళీ చివరికి కనపర్తి మ్యూజియం అనేది పెట్టుకున్నారు. ప్రజెంట్ అయితే ఇది కనపర్తిలో ఉందన్నమాట. ఈ ఇక్కడున్న శిల్పాలు, శివలింగాలు, నందులు అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను. ఇవన్నీ నేనైతే ఫస్ట్ చూసి వీటిని అన్ని గుళ్ళల్లో కమ్ముతారు కదా, శివలింగాలైనా శిల్పాలైన నందులైనా గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళల్లోకి దేవాలయాల్లోకి వీటిని ఇక్కడ నుంచి అమ్ముతారేమో అనుకున్నాను నేను. తర్వాత మ్యాటర్ తెలుసుకున్నాక నాకు అర్థమైందనమాట, ఇవన్నీ అప్పటి రోజుల్లో ఇక్కడైతే బయటపడ్డ అప్పటి రోజుల్లో త్రవ్వకాలు బయటపడ్డ శివలింగాలు, శిల్పాలు, నందులు అనమాట. ఆ త్రవ్వకాలు తవ్వబడ్డాక వీళ్ళైతే ఎక్కడికైతే ఊరి ప్రజలైతే వీటిని అక్కడికి తరలించడానికి వెళ్ళి తొక్కాలేదు. సో ఇవన్నీ అలాగే ఉన్నాయన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి, తెస్తూ ఉంటాను. మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. చాలా అంటే చాలా శివలింగాలు, శిల్పాలు, నందులు అన్నీ రెండవ శతాబ్దం అంటే 200 కాలం నాటివి అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. మీరైతే మొత్తం చూసి మీరైతే ఒక గొప్ప అనుభూతిని అయితే పొందుతారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూశారు కదా, ఇదే అనమాట కనపర్తి మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇది దాదాపు ఒంగోలు నుంచి అయితే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రదర్శనశాల అని ఉంది చూసారా, పురావస్తు ప్రదర్శనశాల. ఇదైతే అప్పట్లో తవ్వకాల్లో బయటపడిందనమాట 2వ శతాబ్దంలో. ఇక్కడైతే ఒక తవ్వకాలు తవ్వారనమాట. సో తవ్వకాలు తవ్వినప్పుడైతే ఇక్కడ ఒక బిల్డింగు ప్లస్ శివలింగాలు, విగ్రహాలు అన్నీ అయితే కనిపించాయన్నమాట. సో శైవ జైన మతాల వాళ్ళైతే వీటిని అయితే వాళ్ళకైతే ఆర్కియాలజీ వాళ్ళకైతే చెప్పారనమాట, ఇన్ఫర్మేషన్ అందిస్తే ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి వీటినైతే మ్యూజియంలోకి అయితే పెడదామని అయితే అనుకున్నారు. వాళ్ళైతే మా ఊరిలో దొరికాయి కాబట్టి మా ఊరికి గుర్తుగా ఇక్కడ ఒక మ్యూజియం పెట్టండి అని అనేసరికి ఆ ఆర్కియాలజీ వాళ్ళు అయితే కనపర్తి మ్యూజియం అయితే దీనికైతే ఫస్ట్లో పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రకాశం పంతులు చేసిన సేవలకు కానీ దీన్ని అయితే ప్రకాశం పంతులు పురావస్తు ప్రదర్శనశాలగా అయితే పెట్టారు. ఆ తర్వాత దీన్ని అయితే మళ్ళీ కనపర్తి మ్యూజియం అయితే అని పిలుస్తారు. ప్లస్ టంగుటూరి ప్రకాశం పంతులు పురావస్తు ప్రదర్శనశాల అని బోర్డు అయితే. సో అందరూ అయితే కనపర్తి మ్యూజియం అంటారు, నేను అదే అంటున్నాను. సో చూశారు కదా, అప్పట్లో శివలింగాలు, కొన్ని నందులు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఒక్కొక్కటి చూడండి, నంది చూడు ఎంత పొడుగు ఉందో, ఎంత పెద్దవి ఉన్నాయో. నేనైతే ఫస్ట్లో వీటిని అయితే గుళ్ళలో అమ్ముతారు, కొన్ని గుళ్ళలో విగ్రహాలు కొన్ని పెడతారు కదా, వాటికి తయారు చేసి ఇక్కడ పెట్టేదేమో నేనైతే అనుకున్న దారిలో వెళ్తుంటే. సో ఇక్కడైతే ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళని కూడా నియమించారు, ఒక లేడీస్ని ఒక బాయ్స్ని. వాళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనమాట. వీటికైతే కాపలాగా జనాలకి టూరిజం డెవలప్మెంట్ అని ఉంటారు కదా, జనాలు చూడటం కోసమైతే దీన్ని ఆకర్షితులకు అయితే పెట్టారనమాట. దీని గురించి ఎవరు వచ్చినా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వీటి గురించి ఇసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేసి వీటిని జనాలకి చూపిస్తారు. సో చూడండి, అవుట్స్కట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట, లోపల కూడా ఉన్నాయి. బయట చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, విగ్రహాలు, శివలింగాలు, నందులు అటే ఉన్నాయి కానీ నందులు ఇటు 2, 3 ఉన్నాయి కూడా. సో అన్నీ ఎక్కువ శివలింగాలు పొడుగు ఉన్నాయి, చిన్న ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి అసలు అన్నీ అప్పట్లో పురావస్తు మ్యూజియంలో పుట్టినైతే 1000 శతాబ్దం అంటారు కదా, 1000 శతాబ్దం కదా, 1000 సంవత్సరాల క్రితం నాటివైతే ఇక్కడ ఉంటే వాటిని అయితే ఇంకా గుర్తుగా అయితే ఇక్కడే ఉంచారు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చుట్టూ చెట్లు వేసి దీన్ని వీటిని అయితే కాపాడుతున్నారు. వర్షాలు పడినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఎందుకంటే పైన శివలింగాల పై నుంచి వాటర్ అనేది పడతా ఉంటే వీటిని అయితే శివుడే ఇక్కడికి పంపించాడని ఇక్కడైతే గ్రామ ప్రజలు అవుతారన్నమాట. భలే ఉన్నది కదా అసలు ప్లేసు. వీటిని విగ్రహాలను చూడటానికైతే మనం రావచ్చు అనమాట, ఎందుకంటే అంత గొప్పగా అంత బాగున్నాయన్నమాట శివలింగాలు ప్లస్ అన్నీ. ఇలాంటి ప్లేసులు చూడాలన్నా అదృష్టం ఉండాలి, ఎందుకంటే అన్నీ చూడటం కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. ఆ రోజుల్లో మరి వీటిని అయితే ఎలా తవ్వారు, ఎలా బయటకు వచ్చేది మనకైతే తెలియదు. వీటిని అయితే తవ్వి ప్రజలైతే చూశారనమాట. ఎన్ని ఉన్నాయో చూడండి, శివలింగాలన్నీ బాగున్నాయి కదా అసలు. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే పురాతన వస్తువులు చూడటం అంటే మన అదృష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాల్లో చూడటం, పుస్తకాలు ఏమంటే కానీ ఊర్లమ్మటి వచ్చి ఎడిగి ఇక్కడే ఉన్న పురాతన కట్టడాలు కానీ పురాతన వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయి అని చెప్పి వాటిని తెలుసుకొని వీడియోలు తెస్తుంటే చాలా బాగుందన్నమాట. మనం అంటే పుస్తకాల్లో కూడా నాకు తెలిసి ఇది లేదు, కానీ దీన్ని అయితే నాకైతే అనిపించింది. ఏదో సినిమాలో కూడా చూపించినా నాకైతే గుర్తు, యుగానికి ఒక్కళ్ళు లాంటిది ఏదో సినిమాలు అయితే వీటికి సంబంధించి ఇన్స్పిరేషన్గా తీసుకుని సీన్లు కూడా ఉన్నట్టు నాకు గుర్తు. ఎందుకంటే ఇవి చూస్తుంటే అర్థమవుతుంది, ఏదో సినిమాల్లో కూడా చూసినట్టు నాకైతే అనిపిస్తుంది. ఆ సినిమా ఒకవేళ ఏదైనా సినిమాకి సంబంధించి ఉంటే కామెంట్ చేయండి, సినిమాకి సంబంధించి లేకపోతే ఏమి లేదు, నాకైతే అనిపిస్తుంది అనమాట. ఈ శివలింగాలు, ఈ విగ్రహాలు వీటన్ని శైవ జైవ మతాలకు సంబంధించినవి అనమాట. ఆ రోజుల్లో వీటిని అయితే కనుగొన్నారు. చూడండి నందులు కూడా ఉన్నాయన్నమాట చాలా. ఇవన్నీ బయట అనమాట విగ్రహాలన్నీ. చూడండి అసలు చుట్టూ చూడటానికి చాలా బాగుంది కదా ప్లేస్. ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయాలంటే
నాలాగా ట్రావెలింగ్ ఎంచుకోవాలి. అందరు ట్రావెలింగ్ ఎంచుకోరు, చాలామంది చాలా రకాలు ఉంటారు. సో నాకు అనిపించింది అనమాట. సో ఇది బయట తీసి లోపలికి వెళ్దాం. లోపల కూడా ఎన్ని ఉన్నాయో. ఏమైతే మేడం అన్నమాట, వాళ్ళిద్దరైతే ఉన్నారు. ఈ పుస్తకాలన్నీ అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు అనమాట. సో చూడండి, సిమెంట్ బస్తాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. శివలింగాలు ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, విగ్రహాలు అన్నీ అన్నమాట. పురాతన కట్టడాలు, పురాతన వస్తువులు అయితే చాలా ఉన్నాయన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా ప్లేసెస్లో. చూడండి, గుర్తులు ఎన్నో ఆ రోజుల్లో అనమాట. రాళ్ళు తయారు చేసినవన్నీ ఉన్నాయి, కొన్ని తయారు చేసినవి, కొన్ని లేవు. శివలింగాలు, సో అన్నీ చూడండి, శివలింగాలు చాలా ఉన్నాయన్నమాట. సో పురాతన పాత వస్తువులు అనమాట ఇవన్నీ. చూడండి, వాటిపైన నెంబర్లు కూడా కొన్ని ఇట్ల పైన అయితే వేసి ఉన్నాయి. పురాతన రాళ్ళు అనమాట, 10వ శతాబ్దం నాటివి అనమాట. 2వ శతాబ్దం నాటి రాళ్ళు అనమాట. 10వ శతాబ్దం నచ్చింది, సారీ తప్పు అయిపోయింది అనుకుంటా. సో చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటినైతే మనమైతే మిస్యూజ్ చేసుకోకూడదు, చూసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇలాంటివన్నీ మీకైతే చూపించాలని అయితే నాకైతే ఒక ఆశతోటి మీకైతే ఇవన్నీ తీసుకొచ్చి చూపించాను అనమాట. మీరు వాళ్ళు అయితే వచ్చి చూసి సంతకాలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరికి సంబంధించిన మ్యాటర్ అనమాట ఇది. అడగంగానే 1000 సార్లు అయితే వీడియో అయితే తీసుకున్నారు. సో నేనే తీసుకున్నాను. సో నిందనమాట, చూడండి రంగులు వేసి ఉన్నది. శివలింగకు సంబంధించినది శివలింగం అంటే చూడండి. ఈ శివలింగం అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే గుళ్ళో పెడతారు కదా నామాలు అనమాట, వాటిని అంటారు. సో అవి అయితే ఇక్కడ పెట్టున్నది. ఓకే మీడియా అనుబంధం అనిపిస్తే చూశారు కదా వీడియో. ఇదనమాట. ఈ విగ్రహాల గురించి అయితే మీకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మా ఆయన అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ అయితే వీడియో అయితే తీయవద్దన్నాడు. నేనైతే నాకైతే తెలిసిన దూరం నేనైతే వీడియో తీసాను. మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్లేసులు తీయమంటారో చెప్పండి. నేనైతే జిల్లా టూర్ ఎంచుకున్నాను. సో జిల్లాల ప్రకారమే తీస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లాలో ఇంకొక వీడియో వస్తుంది అనమాట టూరిజం గురించి, దాంతో ఆపేస్తాను. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినా చెప్పిన లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చినట్టు నేనైతే తీయడానికి ప్రయత్నిస్తాను. చూశారు కదా, వెనక చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని తీసి మీకు అయితే చూపించాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను. మీ ఆదరణ మనం ఇప్పుడు నాకు ఇలానే ఉండాలనుకుంటున్నాను. మరొక వీడియోతో కలిగి వెళ్దాం. ఉంటాం. బాయ్.